నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. భరద్వాజ్ గారు ఉన్నారు స్టూడియోలో. నమస్తే భరద్వాజ్. నమస్తే. తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పదవుల్ని ప్రకటించింది. దాంట్లో కొంతమందికి పట్టాభి గారికి, జీవి గారికి అలాంటి వాళ్ళకి ఇచ్చింది. కానీ ప్రభుత్వంలో లేకుండా పోరాటం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూస్తే పోతుల బాలకోటయ్య గారు బహుజన సామాజికవేత్త, చాలా అగ్రెసివ్గా పోరాటాలు చేశాడు. లిటరల్గా చెప్పాలంటే చాలామందికి తెలుగుదేశం పార్టీయే నడిపించింది అనేది కూడా వచ్చింది. కానీ ఈరోజు బాలకోటయ్య గారికి ఏ పోస్టు రాలేదు. అంటే ఇంకొక దఫా ఉందంటారా, ఇంకా ఆశ ఉందంటారా? అటువంటి వ్యక్తులకి ఇస్తే సముచిత స్థానం బాగుంటుంది కదా అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మీ ఒపీనియన్ సార్? అంటే బాలకోటయ్యది కూడా అదే ప్రాబ్లం. అతను జర్నలిస్ట్గా మొదలయ్యాడు. మొదలైన తర్వాత ఆయన టీడీపీతో చాలా కాలంగా ట్రావెల్ అవుతున్నాడు. ఈ రోజున కొత్తగా కాదు. అంటే దేవినేని రమణ గారి రోజుల నుంచి ఆయన ఆ గ్రూప్తో ఉన్నాడు కాబట్టి సుదీర్ఘ ప్రయాణం ఉంది. అయితే ఆయనతో ఉన్న ప్రాబ్లం కూడా అదే. ఆయన కూడా పార్టీలో లేడు, పార్టీతో ఉన్నాడు అంతే. కానీ చాలా గట్టి వాయిస్ సార్. అంటే కొన్ని గ్రూపుల్ని కలుపుకుంటూ చాలా సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి. అవును. అంటే పర్టికులర్గా ఆయన అమరావతి బహుజన జేఏసీ పేరుతో అక్కడ 3 రాజధానుల మాట ఎప్పుడైతే జగన్ మాట్లాడాడో, రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏమిటి అనే నినాదంతో ఆయన పోరాటం మొదలుపెట్టి ప్రభుత్వ విధానాల మీద ప్రతి సందర్భంలోనూ బలంగా మాట్లాడాడు. అంటే ఒక దశలో తెలుగుదేశం పార్టీకి ఒక వాక్యూమ్ వచ్చింది. పార్టీ మీద విపరీతమైన దాడులు జరుగుతున్న సందర్భం, అరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారిని ఉంచుతారా లేదు లోపల పెడతారా అనే వాతావరణం వచ్చింది. నిజంగానే జరిగింది అది. ఆ సమయంలో పూర్తిగా ఒక స్తబ్దత ఆవరించింది. ఎవరూ నోరు తెరవటానికి పెద్ద నాయకులు ఎవరూ లేరు. చివరికి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. అంటే బ్రాహ్మణి, తర్వాత భువనేశ్వర్ గారు, వీళ్ళందరూ వాళ్ళు ప్రదర్శనలు లీడ్ చేయాల్సినటువంటి పరిస్థితి రాజమండ్రిలో ఉంది. సెకండరీ లీడర్షిప్ ఎవరూ కూడా రోడ్ల మీదకి రాలేదు. ఈ పరిస్థితుల్లో కూడా బాలకోటయ్య తన వాయిస్ వినిపిస్తూనే ఉన్నాడు. ఏది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలాగే తెలుగుదేశం పార్టీకి, కూటమికి అనుకూలంగా నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే ఈ పార్టీలోకి రాలేదు, తో ఉంటున్నాడు అనేది ఇక్కడ పనికిరాదు ఇలాంటి వాళ్ళ విషయంలో. అవును సార్. ఎందుకంటే ఒక సమూహాన్ని మొత్తాన్ని, అంటే ఒక సమూహాన్ని గ్యాదర్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళని ముందుకు నడిపించి ఆ బాధ్యత తీసుకున్నాడు తను. అది మాత్రమే కాదండి. అయితే ఇక్కడ ఒక రాజకీయ వ్యూహంగా ఏ రాజకీయ పార్టీ అయినా చూడాల్సింది ఇన్సైడర్స్ని ఎలా ఉండాలో ఇన్సైడర్స్ ఉండాలి. దాంతోపాటు పార్టీకి బయట ఒక రక్షణ కవచం ఉండాలి. అది రాజకీయ వ్యూహం. ఏ పార్టీ అయినా ఇన్సైడర్స్తోనే నడవదు. బయట ఆ పార్టీ గురించి మాట్లాడేవాళ్ళు ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఇంటర్నల్గా నిర్బంధం మొదలవుతుంది. మొదలైనప్పుడు బయట నుంచి మాట్లాడే వాళ్ళని ఒక సర్కిల్ పెట్టుకోవాలి. అది రాజకీయ వ్యూహం. ఏ పార్టీ అయినా అనుసరించాల్సిన పద్ధతి అది. ఇదివరకు ఉండేది ఆ పద్ధతి. అంటే బయట ఒక ఇంటలెక్చువల్ సెక్షన్ని సపోర్టివ్ సిస్టమ్గా పెట్టుకుంటారు. ఆ ఏరియాలో బాలకోటయ్య లాంటి వాళ్ళని లొకేట్ చేసి వాళ్ళని అక్కడే ఉంచాలని అనుకోవాలి వీళ్ళు. అంతే తప్ప పార్టీలోకి వస్తే పదవిస్తాము అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళ విషయంలో. రఘురామకృష్ణరాజు గొడవ వేరు. ఆయన నేరుగా ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. ఆయన ఎక్కడో చోట కంటెస్ట్ చేసి ఏదో పార్టీ నుంచి గెలవగలడు ఆయన. ఈయన పరిస్థితి అది కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని, ఇలా మాట్లాడేటువంటి వాళ్ళని, ఇబ్బంది పడని వాళ్ళని, అట్నుంచి బెదిరింపులు వచ్చినా బెదరకుండా వీళ్ళతో ట్రావెల్ అయిన వాళ్ళని ఎక్కడో చోట అకామిడేట్ చేసి వాళ్ళని లోపలికి రాకుండా అలా ఉంచటమే మంచిది. అలా ఉంచటం వలన ఏం జరుగుతుందంటే బయట ఒక ఏరియా ఉంటుంది వీళ్ళకి. రేపు ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు వీళ్ళు అట్నుంచి ఆదుకుంటారు. అందుకని ప్రతి ఒక్కరూ లోపలికి రావాలి అని కోరుకోవడం తప్పు. రాజకీయ పార్టీలు సింపథైజర్స్ని కోరుకోవాలి. సానుభూతి పరుల తాలూకా ఒక సమూహం కావాలి. దాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి
అభిప్రాయం ఉంటే తెలుగుదేశం పార్టీకి బాలకోటని అకామిడేట్ చేసి ఉండేవారు. ఇప్పటి వరకు జరగలేదు. చివరికి తను ఒక పోస్టు తనకు వస్తుంది అని అనుకున్నాడు పర్టికులర్గా. అది కూడా ఒంగోలుకు చెందినటువంటి జనసేన నాయకుడికి వెళ్ళింది. అంటే మాల్ కార్పొరేషన్ తనకు వస్తుంది అని అనుకున్నాడు ఆయన. సమీకరణాల నేపథ్యంలోనైనా ఆ సామాజిక వర్గానికి కొన్ని పోస్టులు ఉంటాయి కాబట్టి దాంట్లో అయినా బాలకోటయ్య గారికి అకామిడేట్ చేస్తారని అనుకున్నాడు తను. కానీ అది ఒంగోలు జనసేనకు చెందినటువంటి విజయ్ కుమార్కి వెళ్ళింది. దాంతో ఒక రకమైనటువంటి నిరుత్సాహం మొదలైంది అతనిలో. అయినప్పటికీ మాట్లాడుతున్నాడు, ఇప్పటికీ తన పద్ధతిలో తను కొనసాగుతున్నాడు. దీన్ని ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి. ఇది ఏమవుతుందంటే రిపీటెడ్గా జరిగితే వాళ్ళు నిరుత్సాహానికి గురవుతారు. ఆ నిరుత్సాహం అవకాశాన్ని యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. మా పార్టీకి రండి, ఖచ్చితంగా మీకు మంచి స్థానం ఇస్తాము అని చెప్పే ఉంటుంది కదా. అది ఉంటుంది. ఎలాగూ వలలు వేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ దీనికంటే ముందు వీళ్ళు మేలుకోవాలి. ఇంతకాలం నుంచి పర్టికులర్గా ఆయన నేరుగా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటే ఒక వేదిక మీద, అంటే మొత్తం స్తబ్దత ఆవరించిన టైంలో వినిపించిన గొంతు బాలకోట ఇది అన్నాడు ఆయన. కాబట్టి ఆ అన్న మాటని ఆయన మెటీరియలైజ్ చేయగలిగితే బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.